హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 8 ఇండియా వర్సెస్ ఐర్లాండ్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఐర్లాండ్ టీంని ఇండియా తక్కువ అంచనా వేయకూడదు. ఐర్లాండ్ కూడా మంచి పోటీ ఇస్తుందని మనం కూడా అనుకోవాల్సిందే. చాలా టీమ్స్, చిన్న టీమ్స్ గట్టి పోటీ ఇస్తున్నాయి ఈ వరల్డ్ కప్లో. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి టీమిండియా. ప్లస్ మంచిగా ఆడాలని మనం కూడా అనుకుంటాం. ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడదాం. హిట్ మ్యాన్కి చాలా ప్రెజర్ ఉంది. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో అతను బాగా ఆడలేదు. అందుకు ఈ వరల్డ్ కప్లో మంచిగా ఆడి మంచిగా కొనసాగియాలి అని ఆశిస్తాడు. అందులో స్టార్టింగ్ టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ ఇక్కడి నుంచే జరిగేది. ఇండియాకి ఖచ్చితంగా గెలుపుతోనే స్టార్ట్ చేయాలి. విత్ బ్యాట్తో కూడా మంచిగా రన్స్ చేయాలని ఆశిస్తాడు. ఇంకా కింగ్ కోహ్లీ డైరెక్ట్గా వార్మప్ మ్యాచ్ ఆడలేదు. ఇంకా ఈ మ్యాచ్ డైరెక్ట్గా ఆడతాడా అని చెప్పాలి. అతనికి ఫామ్లో ఉన్నాడు. అతను ఆడినా ఒకటే, ఆడకపోయినా ఒకటే వార్మప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మంచి రన్స్ కొడతాడని చెప్పాలి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ అతనైతే మెయిన్ క్రూషల్ అని చెప్పాలి. ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే తక్కువ బాల్లో ఎక్కువ కొట్టే శక్తి ఉంది అని చెప్పాలి. గేమ్ చేంజర్ అని కూడా చెప్పాల్సిందే. అతనైతే మిడిల్ ఓవర్స్లో స్పిన్ ఎలా ఎదుర్కొంటాడో అతని చేతిలోనే ఉంది. మంచిగా ఆడుతున్నాడని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా మ్యాచ్లో కూడా మంచిగా ఆడినాడని చూపించాడు. కొద్దిగా టెంపర్మెంట్ అది కంటిన్యూ చేయాలి. రిషబ్ పంత్ అతనైతే మంచిగా ఫామ్లోనే ఉన్నాడని చెప్పాలి. కానీ స్పిన్నర్స్కి ఎలా ఆడతాడో మళ్ళీ చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. అది కంటిన్యూ చేయాలి. ఫాము, వికెట్ కీపర్ స్కిల్స్ కూడా పెంచుకోవాలి. డ్రాప్ చేయకూడదు క్యాచ్లు. రోహిత్ శర్మ ఎలా చెప్తే అలానే వినాలని మనం కూడా అనుకుంటాం. అతనికి అయితే సలహాలు ఇస్తాడు రోహిత్ శర్మ. అది చూపించాడు. ఇప్పుడు అలాగనే ఇప్పుడు కూడా చూపిస్తాడని మనం కూడా అనుకోవచ్చు. ఇంకా సంజు శాంసన్ అయితే ఉండడని నేను అనుకుంటున్నాను. ఉన్నా కూడా ఛాన్స్ ఇచ్చాడు. వార్మప్ మ్యాచ్లో కొద్దిగా ఫెయిల్ అయినాడు. అది ఇంపార్టెంట్ అయితే కాదు. ఇస్తాడో ఇవ్వదో మళ్ళీ చూద్దాం. అది మళ్ళీ మాట్లాడదాం ఇంకా ప్లేయింగ్ 11 వచ్చాక. ఇంకా హార్దిక్ పాండ్యా అతనైతే బ్యాట్తో చెలరేగాడు. పట్టుదలగా, డిటర్మినేషన్గా, హానెస్ట్గా చెప్పాలంటే బాగా కసితో ఆడుతున్నాడు భయ్య. అదే కావాల్సింది మన టీమిండియాకి. చాలా వాళ్ళ భార్య కూడా చాలా మోసం చేసింది. ప్లస్ బూమ్ చేశారు ఐపీఎల్లో. అది బాగా విన్నట్టున్నాడు. మంచిగా ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా మంచిగా వేస్తున్నాడు. అది చాలు మనకు టీమిండియాకి. మెయిన్ క్రూషల్ ఎక్స్ ఫ్యాక్టర్ హార్దిక్ పాండ్యా కూడా అవుతాడని చెప్పాలి. ఇంకా శివం దుబే అతను కూడా మెయిన్ క్రూషల్. అతనైతే ఫామ్ అయితే డిప్ అయిందని చెప్పాలి. లాస్ట్ వార్మప్ మ్యాచ్లో కూడా కొద్దిగా ఏం రన్స్ కొట్టలేదు. ఒక 6 కొట్టాడు. స్పిన్నర్స్ని అవకాశం ఇస్తాడు. కానీ అతను ఎలా ఆడతాడో అది మెయిన్ క్రూషల్ అవుతుంది ఈ మ్యాచ్లో ముఖ్యంగా. ఎందుకంటే అతను బాగా ఆడకపోతే డైరెక్ట్ రీప్లేస్ చేస్తారు సంజు శాంసన్తో అని నేను అనుకుంటున్నాను. అతనికి అయితే బౌలింగ్ కూడా మంచిగా పడుతుంది. అందులో ఇక్కడ స్లో వికెట్ ఉంటుంది. కొద్దిగా బౌన్స్, అన్ఈవెన్ బౌన్స్ కూడా ఉంటుంది. ప్లస్ కొద్దిగా స్వింగ్ అలా ఉంటుంది. ఇక్కడ స్లో వేరియేషన్, నక్కుల్ బాల్ ఎన్ని వేస్తే మంచిగా ఉంటుందని చెప్పాలి. ఇంకా రవీంద్ర జడేజా అతని బ్యాట్తో రన్స్ చేయట్లేదు. కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు ఈ ఐపీఎల్లో. ప్లస్ ఈడ కూడా మన వార్మప్ మ్యాచ్లో చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. బ్యాట్తో రన్స్ కొట్టట్లేదు. ఇంకా అది కంటిన్యూ చేసుకోవాలి. మంచిగా రానియాలి. అతను కూడా మెయిన్ ఇండియా కప్పు కొట్టాలంటే అతనే మెయిన్ క్రూషల్ అని చెప్పాలి. ఇంకా అక్షర్ పటేల్ మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. అందులో లెఫ్ట్ హ్యాండర్ కదా, అది రైట్ హ్యాండర్స్కి మెయిన్ ఎఫెక్టివ్ అవుతుంది. ఎక్కువగా బాల్ స్వింగ్ చేయడు అక్షర్ పటేల్. అదే మెయిన్. అతనికి అయితే మంచిగా వేస్తాడని మనకు తెలుసు. లెఫ్ట్ హ్యాండర్కి అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతాడు అక్షర్ పటేల్ కూడా. లెఫ్ట్ హ్యాండర్స్ తక్కువ ఉంటారని మనం కూడా చెప్పాలి. ఇంకా జస్ప్రీత్ బుమ్రా అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. నువ్వు ఏ ఫ్లాట్ ట్రాక్ అయినా ఇచ్చుకో, స్లో ట్రాక్ ఇచ్చుకో, ఏమైనా హెచ్చు తగ్గులు ఇచ్చుకో, గుంతలున్నే ట్రాక్ ఇచ్చుకున్నా అతనికి ఏం సంబంధం ఉండదు పిచ్తో. నాకున్న స్కిల్తో నాకు వస్తుంది, నా తెలివితో నాకు వస్తుంది వికెట్ అనేటట్టు చెప్తాడు రోహిత్ శర్మతో. అది ఇంకా కుల్దీప్ యాదవ్ అతనైతే మంచిగా లెగ్ స్పిన్నర్ కదా, గూగులీలు వేస్తాడు, చైనా మ్యాన్ అని చెప్పాలి. అతని వేరియేషన్స్ చాలా ఇంపార్టెంట్ టీమిండియాకి. మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయాలంటే కుల్దీప్ యాదవ్ ఈజ్ క్రూషల్ అని చెప్పాలి. గేమ్ చేంజర్ అని ముఖ్యంగా చెప్పాల్సిందే. ఇంకా హర్షదీప్ సింగ్ అతనైతే స్వింగ్ చేస్తున్నాడు. బోత్ ఎండ్స్ ముఖ్యంగా 2 పక్కల స్వింగ్ చేస్తున్నాడు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ అన్నిగా. డెడ్ త్రోడ్లో కూడా మంచిగా వేయాలి. యార్కర్లు వేసి నెయిల్ పాల్ చేయాలి. బ్యాటర్ని ముక్కు తిప్పలు పెట్టి అవుట్ చేసే శక్తి ఉంది. అది నేర్చుకోవాలి. ఐపీఎల్లో చూపించలేదు.
ఇప్పుడు చూపిస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా యుజేంద్ర చాహల్ అయితే ఆడాడు, అతను కూడా ఫామ్లోనే ఉన్నాడు. కానీ మనము రిస్క్ తీసుకుంటే పర్లేదు, ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ సూపర్ 8లో ఇండియా కాలిపోయినప్పుడు అప్పుడు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా జైస్వాల్ అయితే ఉంటాడు, కానీ ఏదో నిగులని నేను కూడా చదివాను ఒక న్యూస్లో. అదైతే కంటిన్యూ అవుతుందని అంటారు. కొందరైతే ఫామ్లో లేడు కదా, ఎందుకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. ఇంకా ఇటుపక్కల ఐర్లాండ్ టీం చూస్తే పౌల్ స్టెల్లింగ్ కెప్టెన్ మంచిగా ఆడతాడు, అగ్రెసివ్గా ఆడతాడని మనం అనుకుంటాం. అతను కూడా రన్స్ చేయాలని ఆశిస్తాడు. ఈ మ్యాచ్లో అతను మెయిన్ క్రూషియల్ అవుతాడని అనుకుంటున్నా. బెర్బెయిన్ అతను కూడా మెయిన్ బ్యాట్స్మెన్, అతను కూడా క్రూషియల్ అవుతాడు, మంచిగా రన్స్ కొట్టాలని ఆశిస్తాడు. అందులో ఇండియా టీంని ఏదో ఒకటి డిసప్పాయింట్మెంట్ చేయాలని ఆశిస్తారు. టక్టర్ అతను కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడని చెప్పాలి. టక్టర్ మంచి బ్యాట్స్మెన్, పెద్ద హిట్స్ కొడతాడు, లాంగ్ ఆన్కి తరలిస్తాడు, పెద్ద బౌండరీస్ ఉంటాయి ఇక్కడ, ఈజీగా క్లియర్ చేస్తాడని చెప్పాలి. ఇంకా టక్కర్ అతను కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వీళ్ళకు ఉండేది అందరూ రైట్ హ్యాండ్, ఒకరో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు. టక్కర్ కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడని చెప్పాలి. జాస్ లిటిల్ అతనైతే లెఫ్ట్ హ్యాండర్. రోహిత్ శర్మని ఇనిషియల్గా స్ట్రగుల్ చేయాలని ఆశిస్తాడు. విరాట్ కోహ్లీని వికెట్ తీస్తే మనం కూడా గేమ్లోకి రావచ్చని అనుకుంటారు. ఇంకా అది యంగ్ అతను కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడని చెప్పాలి. యంగ్ అయితే కొద్దిగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండర్ కదా, యంగ్ కొద్దిగా ఇనిషియల్గా స్వింగ్ చేసేది ఉంటుంది, నకుల్ బాల్ అన్నీ ఉన్నాయి వీళ్ళకన్నా, అది కొద్దిగా ఎఫెక్టివ్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. బారీ మెక్రాడ్ అతను కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడని చెప్పాలి. వీళ్ళకి స్పిన్నర్ వచ్చి ఫైన్ హ్యాండ్ అని అతను, మార్క్ అదీర్ అతను కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడు స్పిన్నరు. ఇంకా క్రాంపర్ అతను కూడా మెయిన్ క్రూషియల్ అని చెప్పాలి. క్రాంపర్ అయితే అద్దరు కొడతాడు భయ్య, మనం చూసాం రీసెంట్ సిరీస్లలో పెద్ద హిట్స్ కొడతాడు. అతను కూడా గేమ్ చేంజర్. వాళ్ళు నిలబడితే ముగ్గురు టక్కరు ప్లస్ ట్రక్కరు టక్కరు క్యాంపర్ వీళ్ళ ముగ్గురైతే మెయిన్ క్రూషియల్ అని చెప్పాలి. ఇంకా స్టెర్లింగ్ కూడా మెయిన్ క్రూషియల్ అని చెప్పాల్సిందే. ఇంకా డక్రెల్ కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వీళ్ళతోనే మెయిన్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. వీళ్ళని అవుట్ చేయకపోతే ఇండియా బిగ్ ట్రబుల్లో పడతారు ముఖ్యంగా. ఇంకా ఇది డీటెయిల్స్గా. ఇంకా మ్యాచ్ ఎక్కడ, న్యూయార్క్ అంటే అమెరికాలో జరుగుతుంది. ఇంకా పిచ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టాస్ గెలిస్తే ఏం చేయాలి, ఫస్ట్ టాస్ గెలిస్తే ఎవరైనా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే కండిషన్స్కి రెండు టీమ్స్కి తెలియదు, కానీ ఇండియాకి తెలుసు. ఎందుకంటే వార్మప్ మ్యాచ్ ఆడింది కదా, చాలా స్ట్రగుల్ అయినారు ఇండియా వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు. అందుకు ఎవరైనా ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగే చేస్తారని అనుకుంటాం. డ్యూ అయితే రాదు, ఎందుకంటే వాళ్ళకి పగులు జరుగుతుంది, మనకు నైట్ అవుతూ ఉంటుంది. అందుకు వాళ్ళు మ్యాక్సిమం బ్యాటింగే చేస్తారని నేను అనుకుంటున్నాను. వికెట్ అయితే ఎలా ఉంటుంది, స్లో వికెటే ఉంటుంది, ప్లస్ కొద్దిగా అన్ఈవెన్ బౌన్స్ ఉంటుంది, డిటరేట్ అవుతుంటుంది, పిచ్లో వేరియేషన్ జరుగుతూ ఉంటుంది, క్రాక్స్ కూడా కొద్దిగా ఓపెన్ అయినాయి, ఏమన్నా అన్ఈవెన్ బౌన్స్ కూడా వస్తున్నాయి, కొన్ని బాల్ స్వింగ్ అవుతున్నాయి, స్వింగ్ కావట్లే, ఇన్ ది ఎయిర్ ఓపెన్ స్టాండ్స్ ఉంటాయి కదా, అందుకు లెగ్ సైడ్ చాలా పెద్ద బౌండరీలు అంటే స్ట్రైట్గా చిన్నగా ఉన్నాయి, ఆఫ్ సైడ్ కూడా పెద్దగా ఉన్నాయి బౌండరీస్, ఈజీగా క్లియర్ చేయలేమని చెప్పాలి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే వరల్డ్ కప్లో ఒక్కటి ఆడితే ఒక్కటి ఇండియా డామినేషన్ చేసింది ఐర్లాండ్ పైన. ఇంకా మామూలుగా చూస్తే 7 మ్యాచ్లు ఆడింటే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ 7 ఇండియానే గెలిచిందని చెప్పాలి. ఇంకా వెదర్ రిపోర్ట్, నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు మొబైల్లో చూడాలంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వితౌట్ మనీ. చాలామంది అడిగే క్వశ్చన్ ఇదే. ఇంకా మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అని చెప్పాలి. ఇంకా ప్లేయింగ్ 11 ఏమైనా మార్పు ఉంటాయంటే ఏముండవు, సేమ్ ప్లేయింగ్ 11తోనే వస్తారు ఇండియా వాళ్ళు. ఏది వార్మప్ మ్యాచ్ ఎవరు ఉన్నారు, కింగ్ కోహ్లీ వస్తాడు, రీప్లేస్ టు సంజు శాంసన్ అని చెప్పాలి. నేను చెప్తాను ఒకసారి, మీరు కూడా చూడండి. ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్, సెకండ్ వచ్చి కింగ్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్. ఇంకా ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఏం మార్పులు ఉండవని నేను అనుకుంటున్నా.
ఇదైతే బాగా సెట్ అయిందని చెప్పాలి ప్లేయింగ్ 11. ఇంకా ఏమైనా మార్పు అంటే జరగదని నేను అనుకుంటాను. సంజు శాంసన్ అయితే ప్లేస్ రాదు, జైస్వాల్ కూడా రాదు. ఈ కాంబినేషన్తో వెళ్తారని అనుకుంటున్నా. వీళ్ళు ఎలా టాక్టిక్ చేస్తారో ఈ మ్యాచ్లో చూడాల్సిందే. ఇంకా ఇటుపక్కల చూద్దాం, ఎవరు ఐర్లాండ్ టీం చూద్దాం. ప్లేయింగ్ 11 ఫస్ట్ పౌల్ స్టర్లింగ్ ఓపెనింగ్ కెప్టెన్, అతనే. సెకండ్ వచ్చి ఇంకా బెర్బీ, ఇంకా టక్టర్ థర్డ్ వచ్చేది, టెక్టర్, ఇంకా క్యాంపరు, జార్జ్ డక్రర్, మార్క్ అదీర్, బర్ మెక్రాన్, హ్యాండీ యంగ్ వస్తాడు, జాస్ లిటిల్ అతనే పేస్ బౌలరు, బెన్ వైట్, వక్రమం వాళ్ళిద్దరు మధ్యలో ఉంటుంది. ఇది ప్లేయింగ్ 11. ఇంకా బ్యాటిల్ చెప్పాలంటే జాస్ లిటిల్ వర్సెస్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఇది మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక పక్కల రోహిత్ శర్మ రైట్ హ్యాండరు, కింగ్ కోహ్లీ రైట్ హ్యాండర్, ఇటు పక్కల జాస్ లిటిల్ లెఫ్ట్ హ్యాండర్, అందుకు క్రూషల్ అని చెప్పాలి. స్టర్లింగ్ వర్సెస్ హర్షదీప్ సింగ్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ రైట్ హ్యాండర్. మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పాలి. మిడిల్ ఓవర్స్లో ఉండేది కుల్దీప్ యాదవ్ వర్సెస్ టెక్టర్ అని చెప్పాలి. ఇంకా యంగ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా అని చెప్పాల్సిందే. వీళ్ళకుండా డిసైడ్ బ్యాటింగ్ ఈ బ్యాటిల్స్ ఇవి ముఖ్యంగా. ఇంకా ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్స్ ఉండేదంటే ఇండియాకే, ఎందుకంటే రికార్డులు ఇండియాకే ఉన్నాయి అన్నీ. కానీ ఐర్లాండ్ తక్కువ అంచనా వేస్తే ఇండియా ట్రబుల్లో పడతారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.